భారత్ అలాగే నెదర్లాండ్స్ జట్ల మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. ఈ విజయంతో టీమిండియా అజేయంగా సూపర్ 8కు చేరుకుంది. అయితే ఇక శివం దుబే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్, ఇవన్నీ కూడా హైలైట్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాయి. అయితే సహచర బ్యాటర్లందరూ ఇబ్బంది పడిన వేళ వికెట్ పైన శివం దుబే అలవోకగా సిక్సర్లు బాధేశాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మన భారత జట్టు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, జట్టు ప్రదర్శన పైన సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం తనకు కెప్టెన్‌గా ఒక పెద్ద తలనొప్పేనంటూ చమత్కారంగా మాట్లాడాడు. కానీ అంతకు మించిన పెద్ద తలనొప్పి ఇంకొకటి ఉంది కదా మీకు అంటూ అడిగేసరికి ఒక్కసారిగా కంగుతిన్నాడు. అసలు ఏం జరిగింది? ఏం మాట్లాడాడనేది ఒకసారి తెలుసుకుందాం. మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. 190 పరుగులు చేయగలిగాం. మైదానం కొంచెం మంచుగా ఉంది. అది మా బౌలర్లకు కొద్దిగా సవాలుగా మారింది. కానీ ఆశించిన ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము కొన్నిసార్లు తొందరగా వికెట్లు కోల్పోవచ్చు. కానీ అప్పుడు బ్యాటర్లు తమ బాధ్యత ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా బ్యాటింగ్ లైనప్ మెరుపులు మెరిపించే ఫైర్, పవర్ రెండూ ఉన్న ఆటగాళ్ళు. శివం దుబే విశాఖ వేదికగా న్యూజిలాండ్‌తోనూ ఇటువంటి ఇన్నింగ్సే ఆడాడు. ఆ రోజు అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవాలనుకున్నాడు. కానీ ఈ రాత్రి అతను జట్టుకు 190 పరుగుల భారీ లక్ష్యం అందించటం అద్భుతం. అయితే మేము అనుకున్నవన్నీ సరిగ్గానే చేయగలిగాం. గెలిచినప్పుడు కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. మా జట్టులో ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం కెప్టెన్‌గా నాకు తలనొప్పి. ఇది మీకు ఫన్నీగా అనిపించచ్చేమో కానీ నేను నిజంగా అనుభవిస్తున్న నరకమనే చెప్పుకోవాలి. అయితే మా ఫలితాల పట్ల నాకు సంతోషంగానే ఉంది. ప్రతి బ్యాటర్ నుంచి సహకారం అందుతుంది. ఒకరిద్దరికి అద్భుతమైన రోజు ఉండొచ్చు కానీ, ప్రతి ఒక్కరి నుంచి సహకారం అవసరం అంటూ చెప్తే, అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న అతను ఏమన్నాడంటే, మరి అభిషేక్ శర్మ ఫార్మ్ గురించి మీరేమంటారు అని అడిగితే, దానికి కూడా సూర్యకుమార్ యాదవ్ ఒక మాట అన్నాడు. ఇందాక చెప్పాను నీకొక తలనొప్పి అని. ఇది రెండో తలనొప్పి. ఎందుకనంటే, అభిషేక్ అద్భుతమైన ఆటగాడు. మేమందరం కూడా న్యూజిలాండ్‌తో భారత్‌కి జరిగిన సిరీస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేశాం. ఆ సమయంలో మేము ఎక్కువగా అబ్జర్వ్ చేసిన విషయాలని ఆధారంగా తీసుకొని తుది జట్టుని ఏర్పాటు చేశాం. కానీ గత కొన్ని రోజులుగా అభిషేక్ ఆరోగ్యం అంత గొప్పగా లేదు. తను కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తనలాంటి ఒక అద్భుతమైన ఓపెనర్‌ని బరిలోకి దించకుండా ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనేది జరగదు. ముందుకు వెళ్ళదు. కానీ మాకిప్పుడు కొద్దిగా టైం వచ్చింది. మేము దాన్ని సద్వినియోగపరుచుకుంటాం. 3 డేస్ పాటు మాకు ఈ టైం రావటం అనేది ఆటగాళ్ళకి మంచి విశ్రాంతినిస్తుంది. తద్వారా మా ఆటను మెరుగుపరుచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అభిషేక్ శర్మ ఫార్మ్ గురించి నాకు తలనొప్పని నేనన్నాను కానీ, తన విషయంలో నాకేమీ పెద్దగా భయం లేదు. ఒక్కొక్క ఆటగాడికి ఫార్మ్ అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. దానికి పెద్దగా మనం బాధపడాల్సిన విషయం లేదు అంటూ ముగించాడు.